మరో పక్క రెచ్చగొట్టే వాక్యాలు అన్నిటి కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. చిన్న క్లారిటీ ఇస్తా గారు, మనిషికి ఒక గ్యాస్ బండి ఇయ్యరు, ఇంటికి ఒకటే ఇస్తారు. ఎందుకంటే ఒక గ్యాస్ బండి ఇల్లు మొత్తం వాడతారు కాబట్టి. 200 యూనిట్ల కరెంటు మనిషికి ఒకటి ఇయ్యరు, ఇంటికి ఒకటే ఇస్తారు. అందరు కలిసి ఒకటే కరెంటు మీటర్ వాడతారు కాబట్టి అందరికి ఇస్తారు. కుటుంబానికి ఒకటి. ఇంట్లో ఎన్ని మీటర్లు ఉంటే అన్ని మీటర్లు ఇస్తారు. మీరు తెలుసుకోవాలి. 4 ఫ్లోర్లు ఉంటే మిగతా 2 ఫ్లోర్ల కిరాయిలు ఉంటే కిరాయిల్లో కూడా ఫ్రీగానే ఇస్తున్నారు 200 యూనిట్ల దాకా. మీరు తెలుసుకోండి. మీరు ఇండ్లు కుటుంబానికి ఒకటే ఇస్తారు, మంచికి ఒక ఇల్లు ఇచ్చుకుంటారు. మీరు బడ్జెట్ లో పెట్టింది 7,700 కోట్లు, కానీ మీ నాయకుడు నిన్న ఏం చెప్తారు? భద్రాచలంలో 22,500 కోట్లు పెట్టామంటారు. మీరు బడ్జెట్ పెట్టింది 7,500 కానీ 5 లక్షల ఇండ్ల ఫుల్ బడ్జెట్ పెడతారేమో. ఫుల్ బడ్జెట్ ఎప్పుడు? కేంద్రంలో మా పార్టీ అధికారంలోకి వస్తే కేంద్రంలో సరే బడ్జెట్ లో ఇవాళ 7,000 నుంచి, ఎందుకంటే ఓటాన్ అకౌంట్ కాబట్టి రేపొద్దున దాని మీద ఫుల్ బడ్జెట్ లో దట్ ఈస్ ద డిఫరెంట్ థింగ్. కానీ వారు గారు కొన్ని లాజికల్ తీశారు. అంటే 2-3 మీటర్లు ఉంటాయి, 2-3 గ్యాస్